గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి వరల్డ్ స్నేక్స్ డే, అంటే ప్రపంచ పాముల దినోత్సవం అనమాట. పాములు ఏం తక్కువ ఇవి కాదు. పాములు దాని నుంచి మెడిసిన్ చేస్తారు. పాముల నుంచి రకరకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏదైనా సరే మనం తీసుకుంటే రెప్టైల్స్ కిందకు వచ్చింది అనమాట. ఈ పాములు అనేవి రెప్టైల్స్, బోట్స్ ఇలా ఉంటాయి కదా, అందులో రెప్టైల్స్ మీన్స్ పాకే జంతువులు ఏవైతే పాకుతాయో అవి. సో పాము పాకుతుంది కాబట్టి దీన్ని రెప్టైల్స్ కింద వేస్తారనమాట. పాములు మనకు తెలిసిందే చాలా ఉంటాయి. కోబ్రాస్ కావచ్చు, అనకొండాస్ కావచ్చు, లేదంటే నాగపాములు కావచ్చు, నార్మల్ అయితే బట్ జెర్రీ పాములు అంటారు, లేదంటే రక్త పింజర్లు అంటారు. ఇట్లా చాలా దాంట్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, చాలా టైప్స్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయి అన్నమాట. సో ఈరోజు వరల్డ్ స్నేక్స్ డే సందర్భంగా స్నేక్స్ని కూడా ఏమంటారు ఒక క్రియేచర్లో చూడండి, అంతేగాని అదేదో కరుస్తుంది కాటేసిద్ది మనం పోతామంటే అది నాట్ ఫెయిర్ అనమాట. సో మనము ఎట్లయితే బతుకుతున్నాం మిగతా జీవచరాలు కూడా అట్లా బతకాల ఛాన్స్ ఉందన్నమాట. ఆ ఫ్రీడమ్ వాటికి ఉంది. మనం ఏదో మన స్వార్థం కోసం చంపేసేసి అడ్డులు నరికేసేసి వాటిని హింస పెట్టేస్తే అది మనకే కరెక్ట్ అనిపించవచ్చు, కానీ గాడ్ దృష్టిలో అది రాంగ్ అనమాట. గాడ్ మనతో పాటు క్రియేచర్స్ దీన్ని క్రియేట్ చేశాడు, వాటికి కూడా బతికే అధికారం ఉంది, వాటికి కూడా బతికే స్వేచ్ఛ స్వతంత్రం ఉందని చెప్పి క్రియేట్ చేశారనమాట. ఆయన ఊరినే క్రియేట్ చేయలేదు. సో అదనమాట. సో మీకు స్నేక్స్ నుంచి ఏం బెనిఫిట్స్ ఉన్నాయో అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ చెప్పండి. మామూలుగా అయితే చెప్తున్నా కదా, స్నేక్స్ నుంచి స్నేక్ విషం ఉంటుంది కదా, కొరల నుంచి విషం తీస్తారు. ఆ విషం తీసి మెడిసిన్ చాలా టైప్ చేస్తారనమాట. స్నేక్ మెడిసిన్కి చాలా పవర్ఫుల్ అనమాట. అది కనుక వాడితే ఎలాంటి రోగాలను తగ్గిపోతాయి. స్నేక్స్ ఒకటి కొన్ని ఉంటాయి ఇట్లాంటివి రకరకాలు. వాటి విషాలు కానీ లేదంటే వాటి నుంచి వచ్చే ద్రవాలు కానీ మనం తీసి కనుక వాడితే మనకి చాలా రోగాలు నయమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పుకోలేని రోగాలు కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇక్కడి నుంచి అయినా క్రియేచర్స్ని గౌరవించని నేర్చుకోండి. అది స్నేక్స్ కావచ్చు, హౌల్స్ కావచ్చు, బ్యాట్స్ కావచ్చు, లేదంటే రెప్టైల్స్లో ఏదైనా కావచ్చు, లేదంటే బర్డ్స్ కావచ్చు, లేదంటే ఇప్పుడు యాంబివర్స్ కావచ్చు. యాంబివర్స్ అంటే నేల మీద ఉంటే ఏమంటారు నీళ్ళలో ఉంటాయి అవి అనమాట. లైక్ ఫ్రాగ్స్ ఇట్లాంటివి. సో ఇదనమాట. థ్యాంక్స్ సో మచ్.